గౌలిదొడ్డి బసవతారక నగర్ తేదీ 3/2025 నాడు కూల్చబడింది. మాకు న్యాయం కావాలి, సీఎం రావాలి, మాకు న్యాయం చేయాలి. ఒకసారి ఆ విజువల్స్లో ఆ ఫోటోలు చూడు, ఫోటోలు జూమ్ చేయి. ఆ గుడిసెలన్నీ కూడా కొలాప్స్ చేసిరు. దాదాపు ఒక కిరాయి రౌడీని తీసుకొచ్చి ఈ గుడిసెలన్నీ కూడా అక్కడ ఫోటోలో ఉన్న విధంగా కొలాప్స్ చేపించారు మొత్తం. సో అప్పటి నుంచి వీళ్ళ పోరాటం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఆ టెంట్లు వేసుకొని టెంట్ల కింద కూర్చొని వాళ్ళు మొత్తం ఇక్కడ వంట వార్పు చేసుకుంటూ అక్కడ కూర్చొని మొత్తం అప్పటి నుంచి కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. సీఎం రావాలని చెప్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చిండు వీళ్ళకి, మీ అందరికి కూడా పట్టాలు ఇస్తా, ల్యాండ్ 60 గజాలు మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి పిసిసి అధ్యక్షుడు హోదాలో వీళ్ళకి మాట ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ ల్యాండ్ మీద, వాల్యుబుల్ ల్యాండ్ మీద ఇక్కడ అన్ని పార్టీలు కుమ్మక్కై వీళ్ళని ఎల్లగొట్టి మొత్తం ఇక్కడ కబ్జా పెడదామని చెప్పి మొత్తం ప్లాన్ చేసిర్రు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హయాంలో ఇదంతా కూడా నడుస్తూ ఉంది. దాదాపు 20 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇదే నిరసన తెలుపుతున్నారు, కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఎవరైతే 200 మంది రౌడీలు వచ్చి వీళ్ళ గుడిసెలు ధ్వంసం చేశారో వాళ్ళే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని రిమాండ్ చేయించారు. ఆ కేసులు కూడా అంటే గచ్చిబౌలి పిఎస్ పరిధిలోకి వస్తుంది ఇది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయించారు, డైరెక్ట్గా రిమాండ్ చేయించారు. చెప్తా ఏమేమి చేయించారు. 308, 127, 118, 118, 61, 307 ఆల్సో. అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు వీళ్ళ మీద. దాడి చేసిందేమో 200 మంది రౌడీలు వచ్చి వీళ్ళని ఇక్కడ ఖాళీ చేపిద్దామని చెప్పి వీళ్ళ గుడిసెలు ఆగం చేసి మొత్తం బీరువాలు బలగొట్టి డబ్బులు గోల్డ్ అన్ని ఎత్తుకపోయి వీళ్ళ జీవితాలను ఆగం చేశారు. ఉల్టా మళ్ళీ వీళ్ళ మీదనే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి రిమాండ్ చేశారు. సో వీళ్ళని చూడొచ్చు ఒకసారి, ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. అప్పటి నుంచి ఇక్కడనే కూర్చురు రమ్మ మీరు 20 రోజులు అయినా దాదాపు. అప్పటి నుంచి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ఈ ధర్నా. 9వ తారీఖు ఒక 100 మంది రౌడీల్లాగా వచ్చి వీళ్ళని కొట్టడానికి, చంపడానికి చాలా ట్రై చేశారు. ఆ ట్రై చేసిన వాళ్ళలో ఒక 5గురిని పట్టుకున్నారు రౌడీలని. 5గురిని పట్టుకొని రూమ్లో బంధిస్తే వాళ్ళని నడిపించుకోవడానికి పోలీసులు వచ్చారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయమని చెప్పి మేము చెప్పాము. వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయలేదు. వీళ్ళకి న్యాయం జరగలేదు. ధర్నా 4 రోజులు కంటిన్యూ అయ్యాక 13వ తారీఖు గవర్నమెంట్ ఇది ప్రైవేటీకరణ కాదు, గవర్నమెంట్ది ఇది, ప్రైవేట్కి సంబంధం లేదని చెప్పి గవర్నమెంట్ ఒక బోర్డు పెట్టింది. గవర్నమెంట్ బోర్డు పెట్టాక వీళ్ళ పనులు కొన్ని చేసుకుంటా కొంత ధర్నా స్లో అయ్యేసరికి వాళ్ళకి మళ్ళీ బలం వచ్చింది. మళ్ళీ బలం వస్తే ఎలాంటి కేసులు పెట్టారంటే, ఆ 5గురిని మీరు ఎంతగానం కొట్టారు, వాళ్ళు చచ్చిపోతే మీరేంటి కారణము అని చెప్పేసి ఆ 5గురిని కొట్టినందుకు 46 మంది మీద నిన్న కేసు పెట్టడం జరిగిందండి. ఎట్లాంటి సెక్షన్లు పెట్టారు? ఎలాంటి సెక్షన్లు పెట్టారంటే, వాళ్ళు చనిపోతే వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చి అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారండి. అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. ఒక 100 మంది ఇంతమంది స్థానిక ప్రజలు, పేద ప్రజలు వాళ్ళ బ్రతుకుల మీద కొట్టడానికి, వాళ్ళని చంపడానికి వాళ్ళు వస్తే వాళ్ళ ప్రాణరక్షణ కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళని కొట్టడం వీళ్ళు పోలీసులకు తప్పైందండి. రిమాండ్ చేసిరా పోలీసులు? ఇప్పుడు నిన్న 2కి రిమాండ్ చేశారు. కేసు కూడా ఎఫ్ఐఆర్ అయిపోయింది 2 మీద. ఇంకొక 46 మంది మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు మాత్రం ఒక అతను రంగయ్య గారు అని పెద్ద ఆయన, 60 ఏళ్ళ ముసలాయన, బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి ఆయనకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఆయన తీసుకోవడం జరిగింది. ఇంకొక అతను గోవింద్ అనే అతని మీద కూడా ఎఫ్ఐఆర్. మేము 9వ తారీఖు పెట్టిన కేసులు వీళ్ళని చంపడానికి వచ్చారు, అటెంప్ట్ మర్డర్ కేసు కింద మేము ప్లాన్ చేసి 5గురిని పట్టిస్తే కూడా వాళ్ళ మీద కేసులు లేవు. ఇప్పుడు వాళ్ళని కొట్టారని వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ అయిపోయినాయి. ప్రజలకు ప్రభుత్వం పనిచేస్తుందో, ప్రభుత్వాన్ని న్యాయకులకు పనిచేస్తుందో ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. మీరు 20 రోజుల నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చి అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరు ఎమ్మెల్యే వచ్చిండా? ఎవరు రాలేదండి. స్థానిక ఎమ్మెల్యేలు రాలేదు, స్థానిక కార్పొరేటర్ ఎవ్వరు రాలేదు. ఇక్కడికి వచ్చి మా బాధలు మేము చెప్పుకోవడానికి రోడ్ల మీద కూర్చున్నాము. ఈ వర్షం పడుతుంది, ఎండకు ఎండుతున్నారు, వానకు నానుతున్నారు, పిల్లలు ఎంతో మంది దోమలకు బలైపోతున్నారు. ఎన్నో రోగాలు వీళ్ళని కాపాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఎన్నో రోగాలతో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బంది ఇంత సెంటర్లో పడుతున్నాం, కానీ ఏ నాయకుడికి వీళ్ళకి బాధ కనిపించట్లేదు. వీళ్ళని ఓటు అడిగిన నాయకుడు ఎవరు కూడా వీళ్ళ మొహం చూపించలేదు ఇప్పటి వరకు. ఇంతమంది 40 ఏళ్ళుగా ఓట్లు వేశారు. 40 ఏళ్ళ నుంచి ఎంతో మంది చనిపోతే కూడా సమాధులు కూడా వీళ్ళవి ఉన్నాయి. వీళ్ళది కాదు ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి వీళ్ళని ఖాళీ చేపించడం ఎంతవరకు, ఎన్ని దౌర్జన్యాలు చేస్తారు ప్రజల మీద. ఏం డిమాండ్ చేస్తున్నారు
వీళ్ళ తరపున ఏం డిమాండ్ 40 ఏళ్ల నుంచి ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వీళ్ళ ఆధార్ కార్డులు వీళ్ళ రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ప్రభుత్వం న్యాయం చేసి వీళ్ళకు ఇక్కడే ప్లేస్ అలాట్మెంట్ చేస్తారా, ఇక్కడ మీకు ఖరీదైంది మేము అమ్ముకొని మేము బాగుపడాలి, మేము ప్రజలను రక్షించాలనుకొని వీళ్ళని తాకట్టు పెట్టుకొని మీరు చేసుకుంటున్నప్పుడు వీళ్ళకు కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మేము ఏదైనా సరే ఈ ధర్నా అనేది మా ప్రాణాలు పోయినా సరే ఈ ధర్నా ఆపేది లేదు. మాకు న్యాయం జరగాలి. ఇలాంటి అన్యాయము ఎన్ని చోట్ల జరిగినా కూడా ఈ రోజు గెలిచిన వాడు ప్రతి చోట గెలుస్తూనే ఉంటాడు. ఇక్కడ మేము గెలవాలి, ప్రతి చోట అందరూ ఓడిపోవాలి. ఏ నాయకుడు అయితే ధర్నాకు ఈ దౌర్జన్యంగా దిగి ఎంతో మంది ఈ ప్రజల బతుకులు న్యాయం చేస్తూ కబ్జాలు పెట్టిన ప్రతి నాయకుడికి బుద్ధి చెప్పాలి. ప్రతి నాయకుడికి బుద్ధి చెప్తేనే వీళ్ళందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. సీఎం గారు దీని దృష్టికి తీసుకెళ్ళాలి. అందరూ కూడా వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎవరు వాళ్ళని మరి రిమాండ్ చేసింది, జైల్లో పెట్టింది ఎవరిని? లక్ష్మి మీ మీ మీ- ఎవరు కొంచెం ముందుకు రండి. ఒకసారి మీ వాళ్ళనేనా? ఏం జరిగింది? నిన్న వచ్చిర్రు వాళ్ళు వచ్చి ఇంకా ఏదో కేసు ఉంది ఏవో మాట్లాడిర్రు అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పలే కాలు తోలుకుపోయి తోలుకొచ్చేస్తామన్నారు. ఇంక సరేలే అని ఇంకా లేకపోతే పంపించే వాళ్ళమే కాదు, మేము లేడీస్ అంటే ఇక్కడే ఉన్నాము, పంపించే వాళ్ళమే కాదు. ఇంకా సరేలే వాళ్ళు ఫస్ట్ సొమ్ము అవి పోయింది కదా వేరే వాళ్ళది, అది మాట్లాడిర్రు వాళ్ళు. బంగారం పోయింది కదా దాని గురించి వచ్చినాము మాట్లాడడానికి అంటే ఇంకా అట్లట్లే మాట్లాడుకొని 5 మంది మీద కేసు అయింది. వాళ్ళు కేసు పెట్టిర్రు కదా అక్కడ సైన్ చేయాలా అంతే, ఏమీ లేదు, పంపించేస్తాము 5 నిమిషాల్లో అనేసి అన్నారు. మీరు పెట్టిన కేసులు ఏమైనా ఇంతకి? మేము పెట్టిండేవి ఎవరు తీసుకుంటలేరు సార్, తీసుకుంటలేరు. మేము పెట్టిండేవి అసలు మేము పెట్టిండే మీరు పెట్టిన కేసులు తీసుకోలేదా? తీసుకోలేము. మేము అదే రాత్రి కూడా అడిగాం, అక్కడ డాడీ అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడే ఉన్నాము, అడిగాము. మేము పెట్టాం కదా సార్, మా పానం రక్షించడానికి మేము పెట్టాం కదా, మళ్ళీ మా కేసులు ఎట్లా అంటే అవన్నీ ఆయన మొత్తం మాటలు రివర్స్ మాట్లాడుతుండే ఎస్ఐ. అవి మనం ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి, మీరు డబ్బులు తీసుకున్నారు కదా వెళ్ళిపోవాలి కదా, మీరు ఎందుకున్నారు అక్కడ, ఇప్పుడు అక్కడ పెబెట్టిది ఇది పెట్టిరు కదా బోర్డు, ఏం డబ్బులు తీసుకున్నారు? ఇక్కడ తీసుకున్నామంట, డబ్బులు పోతానని తీసుకున్నారు కదా, వెళ్ళిపోయినారు కదా 3 లక్షలు తీసుకొని, మళ్ళీ ఎందుకు వచ్చిర్రు, కాల్ చేసేయాలా మీరు, లేకపోతే వాళ్ళతో 10 మందిని పిలుస్తాము మాట్లాడతాము, అందరు కలిసి మాట్లాడదాము, ఏదో ఒకటి మాట్లాడతా అంటున్నాడు. కానీ సిఐకి ఏం పని మాట్లాడడానికి, ఆయన డబ్బులకు అమ్ముడు పోయిందా అని మేము రాత్రి మస్తు గవజలాడినాం, ఏడ్చినాం అక్కడ. ఫాదర్ రిమాండ్ చేసింది రంగయ్య సార్ డాడీ ఇక్కడ లీడర్గా ఉంటాడు ఆయనే మా డాడీ. తోలుకుపోతాను తీసి మళ్ళీ అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ చేసిర్రు సార్. అసలు కేసు రాయలే, ఏం రాయలే. మా ముంగటే 6:30 వరకు అక్కడే పెట్టిర్రు, 6:30కు ఇంకా 7 అవనికి వస్తుంది అప్పుడే రాయేసారు. అప్పుడే తెలిసింది మాకు రిమాండ్లో ఉన్నాడని, అప్పుడు తెలిసింది. ఇంకా అప్పుడు తెలిసి 8-10 గంటల దాకా అక్కడే ఉన్నాము. ఎంత బతలాడినా పంపించాము, కేసు అయిపోయింది పంపించామన్నాము. ఆయనకు షుగర్ బీపీ ఎక్కువ ఉంది, ఇక్కడ నొప్పి కూడా వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది ఆయనకు నైట్, దానికి మస్తు ఏడ్చాము. కానీ మా మీద ఎవరు చాలా దయ చూపిస్తలేరు సార్, మస్తు బాధపడు. నైట్ అంతా ఇక్కడే ఉన్నాము, అసలు మా మీద ఎవరు కనకరం చూపిస్తలేరు. చిన్న పిల్లల్ని వేసుకొని ఉన్నాము. ఇప్పటికైనా మళ్ళా ఇంకా 5 మందిని తీసుకొస్తామని వాళ్ళే చెప్తున్నారు. రాత్రి ఇంకా 5 మంది ఉన్నారు, రోజు 5 మందిని చేస్తాము, ఒక్కసారి తీసుకురామంటున్నారు. అట్లా మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. ఈ రోజు సాయంత్రం వస్తారంట 5 మందిని అరెస్ట్ చేయడానికి.